అగ్నిమార్పక సిబ్బంది ఏం చేస్తారు? మంట నార్పుతారు. ఆబ్వియస్‌లీ. కానీ ఈ క్లాసిక్ నావెల్‌లో అగ్నిమార్పక సిబ్బందికి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మంట నార్పరు. రగిలిస్తారు. ఆశ్చర్యంగా ఉంది కదా! ఈ పుస్తకం పేరు 'ఫారెన్‌హైట్ 451'. ఇంతకీ దేనికి మంట పెడతారు? పుస్తకాలకి. కెన్ యూ బిలీవ్ ఇట్? ఎందుకంటే ఈ సైఫై డిస్టోపియన్ నావెల్‌లో పుస్తకాల నిషేధం మరి. అలా అని ఇది కేవలం నిషేధం గురించే కాదు. మనం ఈ కాలంలో బాగా ఉపయోగిస్తున్నాం చూడండి ఒక పదం. బ్రెయిన్ రాట్. దాని గురించి కూడా. ఈ కథ అనేది భవిష్యత్తు కాలంలో అమెరికాలో జరుగుతుంది. ఆ కాలంలో జనాలు స్క్రీన్స్‌కి బాగా అలవాటు పడిపోతారనమాట. ఎంత అంటే ఇంట్లో ఓ గది గోడలన్నిటిని కూల్చేసి, పెద్ద పెద్ద స్క్రీన్స్‌ని అమర్చుకుని, రోజంతా వాటిలోనే మునిగిపోయేంత. అసల స్క్రీన్స్‌లో జరుగుతుంది తప్ప వారికి ఇంకేం స్పృహ ఉండదు. ఆలోచన శక్తి అనేదే కరువైపోతుంది. అంత ఘోరంగా ఉంటుంది సిట్యుయేషన్. ఈ ఇగ్నోరెన్స్‌ని మరింత ప్రోత్సహించినట్టు చేస్తుంది. ఏంటి? పుస్తక పఠనంపై నిషేధం అనేది. ఫన్ ఫ్యాక్ట్. ఈ పుస్తకాన్ని ఒకప్పుడు నిజంగానే కొన్ని దేశాలు నిషేధించారు తెలుసా? ఇదంతా ఇలా ఉండగా మనుషుల్లో అనలిటికల్ స్కిల్స్ అనేవి లేకుండా పోతాయి. కానీ పరిస్థితులను మార్చడానికి అథారిటీలో ఉన్నవాళ్ళు ఏం చెయ్యరు. ఎందుకు? ఇగ్నరెంట్ పీపుల్‌ని కంట్రోల్ చెయ్యడం సులభం గదా! అందుకని. మొదటిసారి పుస్తకాన్ని చదివినప్పుడు ఆ ప్రపంచం, మన ప్రపంచం మధ్య సారూప్యత చూసి ఆశ్చర్యం కలిగింది. అండ్ ఒక ఆలోచనొచ్చింది. ఏంటి అంటే మన భవిష్యత్తు కూడా ఇలాగే తయారవుతుందా? ఆ ఆలోచన కొంచెం భయపెట్టింది కూడా. ఈ బుక్‌లో ఉన్న డెప్త్ తెలియాలంటే మీరు చదివి చూడాల్సిందే. సో, ట్రై చేయండి. అంతవరకు ఉంటాను మరి.